जिंदाबाद जनसेना पार्टी पवन कल्याण गारी नायकत्वम पवन कल्याण गारी नायकत्वम पवन कल्याण गारी जय जनसेना साइड रा जनाना ఆయన తీడిపోయినది ఆయన కూడా భారతి నా పేరు. నేను పుట్టింది పెరిగింది విజయనగరం. 15 సంవత్సరాలు అవుతుంది తమిళనాడు వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను కోయంబత్తూరు నుంచి నడుచుకొని సార్ గెలిస్తే పాదయాత్ర చేస్తాను తిరుపతికి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి 20 రోజుల మీద అవుతుంది నడుచుకుని వస్తున్నాను. ఇప్పుడు నెల్లూరులో నుంచి నిన్న స్టే చేశాను. రాత్రి బాగా చూసుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు. ఇప్పుడు నెల్లూరు నుంచే నేను తిరుపతి నడుచుకునే బయలుదేరుతున్నాను. మెట్లెక్కి దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ పవన్ సార్ని కలిస్తే నేను వెళ్తాను. పవన్ సార్ని తప్పకుండా కలవాలి, నా ఆశ అది. సార్ గెలిస్తే వస్తానని చెప్పాను. నేను తప్పకుండా సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా వస్తాను. జనసేన పార్టీ వాళ్ళు అంతలాగా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈరోజు శుభదినం. మా భారతి గారు వీర మహిళ ఈరోజు సాహసోపేత యాత్ర చేసి తిరుమలకి బయలుదేరుతున్నారు. అది చేయడం చాలా శుభపరిణామం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత పదవుల్లో రావాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా భారతి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత పదవుల్లో చూడాలనే కోరిక ఆ అమ్మాయిలో నిశ్చయించుకుంది కాబట్టి ఈ రోజు కష్టపడి పనిచేస్తుంది. అందరూ కూడా వీర మహిళలు కూడా జిల్లాలో అందరూ కష్టపడి పనిచేయాలి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఏ పని చెప్పినా చేసే శక్తి జన సైనికులకు ఉంది. జన సైనికులు వెంట పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారు, టిక్కో చైర్మన్ గారు, జిల్లా యంత్రాంగం అంతా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ పిలిస్తే పలికేది. ఈ రోజు కూడా జనవాణి కార్యక్రమాలు కూడా పార్టీ ఆఫీసులు జిల్లా ఆఫీసులో నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జిల్లా ఆఫీసులో జనవాణి కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళకి ఏ వచ్చిన సమస్య ధర్మ పరిపాలన చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేయటం కూడా చాలా సుపరిణామం. అదేవిధంగా కూడా ఈరోజు మంగళగిరిలో కూడా ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి బాధలు తీరుస్తున్నారు. ధర్మ పరిపాలన చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఉన్నత పదవుల్లో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా కూడా ఈరోజు మహారాష్ట్రలో ఒక చైతన్యం సృష్టించాడు. బీజేపీ గవర్నమెంట్ వచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారే ముఖ్యం. ఒక ఛత్రపతి శివాజీ లాగా భారతదేశంలో వెలుగెమ్ముతున్నాడు. ప్రపంచ దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మా సోదరి భారతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో అవసరం అని చెప్పి ఆయన గెలిస్తే కోయంబత్తూరు నుంచి తిరుమల వరకు పాదయాత్రతో వచ్చి ఏడుకొండల స్వామి మొక్కు తీర్చుకుంటా అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఆ అమ్మాయి కోయంబత్తూరు నుంచి దాదాపుగా మంగళగిరికి వెళ్ళింది. మంగళగిరి నుంచి ఇప్పుడు మళ్ళీ తిరుపతికి వెళుతుంది. ఆ అమ్మాయి పోయే బాటలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మన నెల్లూరు నుంచి గూడూరు కానీ నాయుడుపేట కానీ అదేవిధంగా ఇటు కాళాశ్రీ రేణిగుంట ప్రతి దగ్గర మన జన సైనికులు వీర మహిళలు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మాయిని రిసీవ్ చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయి మంగళగిరికి వెళ్ళేదాకా ఆ అమ్మాయికి ఆ వెంకటేశ్వర స్వామి మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం.